10వ వచనం చూస్తే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. దేవుడు నిన్ను నశింప చేయడానికి ఆయన ఇష్టపడతలేదు ప్రియ తల్లి. నిన్ను బాగు చేయాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను కనికరించాలని, నిన్ను ప్రేమించాలని, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని పోవాలని దేవుని యొక్క ఉద్దేశమయ్యాలని. అబ్రహామును మనం చూస్తే అబ్రహాము కూడా మనలాంటి హైందవుడే. ఇక్కడ మనమందరం కూడా హైందవులుగానే ఉన్నాం. మనమందరం కూడా విగ్రహ పూజలు చేసినటువంటి వారమే, నైవేద్యాలు అర్పించినటువంటి వారమే. కానీ ఏమండి, అబ్రహాము కూడా అలాంటి వాడైనప్పటికీ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, ఆ పిలుపుకు లోబడినప్పుడు అబ్రహాము ఎలాగో దీవించబడ్డాడంటే బహుగా దీవించబడి ఏమండి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఒక గొప్ప జనాంగంగా దేవుడు చేశాడు.